హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నారీస్ కిచెన్. ఈరోజైతే నాటుకోడి కూర ఎలా చేయాలో చూద్దాం. నేనైతే నాటుకోడి 1.5 kg తీసుకున్నాను. 2 ఎర్రగడ్డలు, 2 టమాటాలు, కొంచెం కరివేపాకు, ఎండు కొబ్బరి, పట్టాలు, లవంగాలు, యాలకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, కారం, తగినంత నూనె. ఫస్ట్ అయితే మనం ఈ నాటుకోడిని బాయిల్ చేసుకోవాలండి. ఉప్పు, పసుపు వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఈ టమాటాలు, ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎండు కొబ్బరి, పట్టా, లవంగాలు, యాలకులు మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకొని తర్వాత ప్రాసెస్ ఏదో చూద్దాం. ఇప్పుడు మన చికెన్ బాగా బాయిల్ అయిపోయింది. ఎర్రగడ్డలు, టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. ఎండు కొబ్బరి, యాలకులు, పట్టా, లవంగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. పట్టుద్ది. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పట్టుద్ది, ఎందుకంటే ఇది నాటుకోడి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఈ ఆయిల్ బాగా హీట్ అయ్యింది. ఇప్పుడు మనం తీసుకున్న ఎర్రగడ్డలు దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ ఎర్రగడ్డలు బాగా రెడ్డిష్ వచ్చేయాలండి, అప్పుడు దాకా మనం బాగా ఫ్రై చేసుకుందాం. ఈ ఎర్రగడ్డలు బాగా వేగుతున్న టైంలో మనం తీసుకున్న కరివేపాకు వేసేసుకుందాం. ఇప్పుడు వేస్తే కరివేపాకు ఫ్లేవర్ కూడా బాగా పట్టుద్ది. సో ఇది వేసుకొని బాగా ఒకసారి తిప్పేసుకుందాం. మన ఎర్రగడ్డలు రెడ్డిష్ వచ్చేసాయి. ఇప్పుడు మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేస్తాం. ఇప్పుడు బాగా దీనంతా తిప్పాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా కలిపియాలి. ఈ నూనెలో బాగా వేగితేనే కర్రీ టేస్ట్గా ఉంటుంది. కలబెట్టుకుంటూ ఉంటే కింద అంటకుండా ఉంటుంది. ఈ విధంగా అయితే కలబెట్టాలి 2 minutes అండి. ఇప్పుడు టమాటాలు వేసేద్దాం. ఈ టమాటాలని బాగా మిక్స్ చేయాలి. ఇవి కూడా కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఈ విధంగా తిప్పుతూ ఉండాలి. టమాటాలు త్వరగా సాఫ్ట్ అయిపోతాయి. ఇప్పుడైతే మన టమాటాలు సాఫ్ట్ అయిపోయాయి. ఇప్పుడు మనం తీసుకున్న కారం, ధనియాల పొడి యాడ్ చేసుకుందాం. మిక్స్ చేసుకుందాం. ఇప్పుడైతే చికెన్ మొత్తం యాడ్ చేసేసానండి. ఒకసారి మిక్స్ చేద్దాం. ఒక 10 minutes లిడ్ పెట్టేద్దాం. 10 minutes తర్వాత చూపిస్తాను. అప్పుడు మనం తీసుకున్న ఎండు కొబ్బరి పేస్ట్ అది వేస్తాము. అప్పుడు దాకా మీడియం ఫ్లేమ్లో 10 minutes దీన్ని అలాగే వదిలేయాలండి. తర్వాత చూద్దాం. ఇప్పుడైతే మన చికెన్ కుక్ అవుతుంది. ఎలా కుక్ అవుతుందో మూత తీసి చూద్దాం. చూడండి, ఈ టైంలో మనం ఉప్పు, కారం చూసుకోవాలండి. సరిపోకపోతే ఉప్పు వేసుకుందాం. కారం కూడా సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. సో ఒకసారి చూద్దాం ఉప్పు, కారం దీంట్లో ఏ విధంగా ఉందో. ఇప్పుడు ఉప్పు, కారం అయితే కరెక్ట్ సరిపోయింది. లిడ్ పెట్టేద్దాం. దీన్ని ఈ విధంగానే ఒక 5 minutes ఉడకనిద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, చికెన్ బాగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనం తీసుకున్న కొబ్బరి, పట్టా, లవంగాలు, యాలకులు పేస్టు దీంట్లో వేసేద్దాం. ఇప్పుడు ఈ పేస్ట్ని బాగా మిక్స్ చేయాలి. చూడండి, ఇప్పుడైతే ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా. ఈ కొబ్బరి పేస్ట్ వల్ల అడిషనల్గా టేస్ట్ యాడ్ అవుద్ది. పచ్చి కొబ్బరి అయినా యూస్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే పచ్చి కొబ్బరి అవైలబుల్గా ఉండదు కాబట్టి ఎండు కొబ్బరిని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎండు కొబ్బరి వేస్తాను. టేస్ట్ మాత్రం సేమ్ టేస్టే వస్తుందండి. ఇప్పుడు ఒక 5 minutes ఇలాగే మూత పెట్టి ఉడికిద్దాం. ఇప్పుడు మనం లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, మనం వేసిన కొబ్బరి పేస్ట్ వలన ఇది చిక్కబడడం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కొత్తిమీర వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. కొత్తిమీర వేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి, పొగలు వస్తా ఎంతో టేస్టీగా ఉండే మన నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది.
ఈ నాటుకోడి పులుసు అన్నంలోకి కాదు సంగట్లో కూడా చాలా బాగుంటుంది. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ తర్వాత ఈ కూర అంతా చాలా చిక్కగా అయిపోతుందండి. సో అందుకని నేను ఈ టైంలో ఆఫ్ చేసాను. ఇప్పుడైతే మన నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.